హలో నేను మిస్ చేస్రో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి న్యూస్ అలాగే వైరల్ అవుతున్నటువంటి న్యూస్ వివిధ ప్లాట్‌ఫామ్‌లో ఏ విధంగా ఉందనేది ఒకసారి చూద్దాం. సో నిన్నటి జరిగినటువంటి సంఘటనల్లో బేస్ చేసుకొని ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది అని చెప్పు జగన్మోహన్ రెడ్డి ఇలా మడతేస్తూ ఆయన వాలంటీర్లకు ఇస్తున్నటువంటి ఒక దిశానిర్దేశం ఒక ఆదేశం. ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి పోస్టర్ ఇది పోస్ట్ కూడా. సో దీనికి కరెక్ట్‌గా సరిపోయేలా చంద్రబాబు నాయుడు ఒక కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఆ కౌంటర్ ఏంటనేది చూద్దాం ఒకసారి. సో స్లీవ్స్ కాదు మడచాల్సింది, కుర్చీ మడత పెడతారని చెప్పి కౌంటర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి. సరిగ్గా మంచి కౌంటర్ ఇచ్చారు. దీంతో అక్కడ ఉన్న మహిళలు కూడా చప్పట్లు కొడుతున్నారు. నెక్స్ట్ సో మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అంటూ ఆయన మీ బిడ్డ అంటూ పదే పదే వినిపిస్తూ ఉంటారు. అదొక ట్రాజిక్ వర్డ్ ఇది. అది TV9 ఎంబ్లమ్ తోటి ఒక పోస్టర్ వచ్చింది. మీ బిడ్డ ఏం చేశాడు అనేది కౌంటర్గా కొంతమంది మీ బిడ్డ 4 ఏళ్లలో 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు, మీ బిడ్డ 4 ఏళ్లలో 4 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు, మీ బిడ్డ ప్రతి ఏటా ఆస్తి పన్ను 15% పెంచుకుంటూ పోతున్నాడు, మీ బిడ్డ చెత్త పన్ను మరుగుదొడ్ల పన్ను వసూలు చేస్తున్నాడు, మీ బిడ్డ మీ భర్తలు తాగే మందు పైన వచ్చే ఆదాయంతోనే సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, మీ బిడ్డ వారంలో చేస్తానన్న CPS రద్దు చేయలేకపోయాడు, మీ బిడ్డ మద్య నిషేధం చేయలేకపోయాడు, మీ బిడ్డ జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకపోయాడు, మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ. అది సోషల్ మీడియా ట్రెండ్ అవుతున్నటువంటి పోస్టర్. నెక్స్ట్ సో పల్నాడులో BC బిడ్డలపై దాడి, ఎంతమందినైనా చంపుతామంటూ ఎమ్మెల్యే పిల్లిల్లి రామకృష్ణారెడ్డి మా వెనుక ఉన్నాడంటే 10 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బెదిరించినటువంటి పోస్టర్ ఇది. అమ్మవారి మొక్కు కోసం ఊళ్ళో అడుగుపెట్టిన తెలుగుదేశం పార్టీ వర్గీయులు ఎమ్మెల్యే పిన్నెల్లి పేరు చెప్పి నరికేసిన వైకాపా వర్గీయులు. సో ఎలా నరికేసారు చూసాం. పల్నాడులో అనిల్ కుమార్ యాదవ్ అడుగుపెట్టిన రోజే ఈ దారుణం జరిగింది. BC ఓట్లు అడిగే అనిల్ BCల మీద దాడికి ఏమంటాడు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అనిల్ యాదవ్ అదుపులో పెట్టగలడా అంటూ ఒక ప్రశ్న వేస్తున్నారు. BCలు బతకాలంటే తెలుగుదేశం రావాల్సిందే అంటే కొటేషన్ తోటి ఈ పోస్టరు వైరల్ అవుతుంది. నెక్స్ట్ ఎమ్మెల్యే మనవడి పెళ్లికి వచ్చిన సీఎం గంటపాటు వాహనదారులకు నరకయాత్ర. జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటేనే చెట్లకు భయం, మనుషులకు భయం, అలాగే ప్రయాణికులకు భయం, అందరికీ భయం అనేటువంటి యాంగిల్లో ఎమ్మిగనూరు వెళ్ళాడు కర్నూలు జిల్లా ఆయన. ఆ సందర్భంగా ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి మనవడు పవన్ కళ్యాణ్ రెడ్డి వివాహానికి హాజరైన ముఖ్యమంత్రి జగన్ కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే వెనుదిరిగారు. అయితే సీఎం రాక నేపథ్యంలో స్థానికంగా సుమారు గంట పాటు వాహనాలు ఆపేయడంతో జనం ఇబ్బందులు పడ్డారనేది ఈ న్యూస్ యొక్క సారాంశం. నెక్స్ట్ సో పెట్రోల్ తీసుకురండిరా తగలబెట్టేద్దాం. సో అమరావతి న్యూస్ టుడే ఈనాడు ఇచ్చింది కంట్రిబ్యూటరు. పరమేశ్వరరావుపై ఇసుక మాఫియా కిరాతకం. సో పరమేశ్వరరావు అక్కడ జరుగుతున్నట్టు ఇసుక మాఫియా గురించి న్యూస్ ఇచ్చినందుకు పెట్రోల్ తీసుకురండిరా తగలబెడదాం అంటూ ఆయన్ని బెదిరించారు. మల్లాది రీచ్లో ఇసుక అక్రమ తవ్వకాలను బయట పెట్టేందుకు వెళ్ళగా రాళ్ల దాడి చేశారు. పరమేశ్వరరావు మీద ఛాతీ ముఖంపై పిడిగుద్దులు కురిపిస్తూ ఊపిరాడనీయకుండా చేసినటువంటి వైనం చూపించారు. సో ద్విచక్ర వాహనంపై నుంచి తోసేసి బూతులు తిడుతూ నిర్బంధం చేశారు. కలెక్టరే వెళ్ళిపోయారు. పోలీసులు ఇక్కడ అడుగు పెట్టాలంటే వణికిపోతారు. నువ్వు ఫోటోలు తీస్తావా, చంపేస్తే నీకు దిక్కెవరు, దాడి సమయంలో పెట్టిపోయిన వైకాపా నేతలు. సో జర్నలిస్ట్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏ విధంగా దాడి చేశారో మనం చూస్తున్నాం. అదే ఇప్పుడు న్యూస్ వైరల్ అవుతుంది. నెక్స్ట్ సో సీఎం కుర్చీలో మంత్రి అమర్నాథ్, ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నటువంటి పోస్ట్ ఇది. సో సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నటువంటి ఫోటో ఇది. సో అమర్నాథ్ ఇక్కడ కూర్చున్నాడు. అమర్నాథ్ బుధవారం సీఎం సీట్లో కూర్చొని ఆయన డిపార్ట్మెంట్కి సంబంధించి రివ్యూ మీటింగ్ చేస్తున్నారు. సో ఇలాంటి దృశ్యమే మనం చూసాం. టిక్ టాక్ దుర్గారావు కూడా సీఎం సీట్లో కూర్చొని ఒక వీడియో తీసుకొని అది కూడా వైరల్ చేసుకున్నారు. సో సీఎం సీటు అంటే ఆంధ్రప్రదేశ్ది ఇలాంటి పరిస్థితి నెలకొంది అనే దానికి నిదర్శనం ఇవి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు, ఇంటి స్థల బదలాయింపు దస్తావేజు. సో ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలపైన జగన్ బొమ్మ. సో జగన్ బొమ్మ లేకుండా అసలు ఆంధ్రప్రదేశ్ లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాల మీద కూడా జగన్ ఫోటో అంటూ ఒక జివో ఇచ్చారు. జివో నెంబర్ 36 రెవెన్యూ డిపార్ట్మెంటు. సో అది ఈ ఎంబ్లం కూడా ఇలా ఉంది. ఇంటి రిజిస్ట్రేషన్ దాని మీద పత్రాల మీద, ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాల మీద సహజంగా ప్రభుత్వం యొక్క ఎంబ్లం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఎంబ్లం ఉంది. దుబాయ్ రాజులు షేకులు ఉంటారు కదా, ఆ విధంగా ఆయన దుబాయ్లో అంటే కొన్ని గల్ఫ్ కంట్రీస్లో అక్కడ ఉండేటువంటి రాజుల యొక్క ఫోటోలు ఉంటాయి పాస్పోర్ట్ల మీద కానీ.
లేదంటే ఇలాంటి రిజిస్ట్రేషన్ పత్రాల మీద కానీ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పరిస్థితి ఉంది. రిజిస్ట్రేషన్ పత్రాల మీద కూడా జగన్ బొమ్మ. సో పిచ్చి పీక్స్కి వెళ్ళింది ప్రచారం. నెక్స్ట్, సో గంజి చిరంజీవికి జగన్ షాక్. సో గంజి చిరంజీవి అందరికీ తెలుసు, ఆయన ఎన్నికలు కాకముందే లోకేష్ దెబ్బకి అభ్యర్థులను మార్చుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు గంజి చిరంజీవికి టికెట్ ఇస్తారని చెప్పి ఆయన్ని తెలుగుదేశం నుంచి వైసీపీలో తీసుకెళ్లారు. ఇప్పుడు ఆయన్ని కాదని కొండూరు కమలకి ఇస్తున్నారు. అందుకే ఈ వార్త రాశారు. నెక్స్ట్, ఏపీలో ఐటీ పరిధిలోకి కొత్తగా 18 లక్షల మంది, దేశంలోని ఆంధ్ర టాప్. కొత్త ఉద్యోగాల కల్పనతో ఈ పరిణామం. ఆంధ్రాలో కొత్తగా 16 లక్షల ఉద్యోగాలు చేరినట్లు కేంద్రం ప్రకటన. ఉద్యోగులు సో పెద్ద నగరాలు లేకుండా ఏపీలో విశేష పురోగతి. సీఎం వైఎస్ జగన్ కృషితో పెరిగిన ఉద్యోగాలు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైరల్ చేస్తున్నటువంటి ఒక పోస్ట్. ఇది 18 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి. సో ఉద్యోగాలు, ఐటీ ఉద్యోగాలు, అది కూడా 18 లక్షల మందికి ఏపీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చారని చెప్తున్నారు. ఇది నిజమో అబద్ధమో చూసేవాళ్ళు మీరే తేల్చాలి. నెక్స్ట్, సో 30,000 మంది రైతులు తమ విలువైన భూముల్లో 33,000 ఎకరాలను అమరావతి నిర్మాణానికి ఇచ్చారు. ఒక వ్యక్తి తన అహాన్ని సంతృప్తి పరచాలనుకున్నందున వారి జీవితాలు నాశనం చేయబడ్డాయి. ఆ నష్టపోయిన రైతులకు చిన్న నివాళిగా రాజధాని ఫైల్స్ చూస్తాను అంటూ ఒక పోస్టర్ పెట్టింది. సో యాత్ర టు రాజధాని ఫైల్స్. మీది భజన సినిమా. యాత్ర టు అనేది భజన సినిమా. బాలకృష్ణ దాంతో ఒక ఫోటోతోటి చేశారు. మాది ప్రజల సినిమా అంటే రాజధాని ఫైల్స్ ప్రజల సినిమా. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ బాలకృష్ణ డైలాగ్ తోటి ఒక మీమ్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. నెక్స్ట్, సో రాకేష్ తుమ్మల, ఇదేం కర్మ మన రాష్ట్రానికి. మిస్సింగ్ ఏపీ క్యాపిటల్. పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లాస్ట్ క్యాపిటల్ సిటీ బై ఎలక్టింగ్ ద బిలో పర్సన్ టు రూల్ దెమ్. సో ప్లీజ్ హెల్ప్ ఏపీ పీపుల్ టు గెట్ రైడ్ ఆఫ్ దిస్ క్లోన్ అండ్ గెట్ బ్యాక్ ద క్యాపిటల్. సో ఇలా ఇదేం కర్మ రాష్ట్రానికి అంటూ మిస్సింగ్ ఏపీ క్యాపిటల్ అంటూ జగన్మోహన్ రెడ్డి వల్ల మిస్ అయిందని చెప్పి ఒక ట్రోల్ చేస్తున్నారు ఒక పోస్టర్ని. నెక్స్ట్, జూలకంటి బ్రహ్మారెడ్డి కాన్వాయ్. సో జూలకంటి బ్రహ్మారెడ్డి కాన్వాయ్ అంటూ ఒక వ్యూ తీసేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైరల్ అవుతున్నటువంటి పోస్ట్ ఇది. సో జూలకంటి బ్రహ్మారెడ్డికి పల్నాడులో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఆయన తెలుగుదేశం పార్టీ, ఆయన కాన్వాయ్ చూశారు. సో ప్రత్యర్థుల నుంచి ఆయనకి ప్రాణహాని ఉందని చెప్పి తెలుసు. సో అందుకే ఒక సినిమా లెవెల్లో మొత్తం కాన్వాయ్ ప్రైవేట్ అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కాన్వాయ్ ఎలా ఉందో ఇది వైరల్ అవుతుంది. నెక్స్ట్, సో హరీష్, నడి రోడ్డు మీద జనాలు దారుణంగా నడుక్కుంటున్న వార్తలు చూసి ఇలాంటి హింసాత్మక సంఘటనలు నన్ను బాధ పెడుతున్నాయి అని ఎన్నడూ ఒక ట్వీట్ కూడా చేయనటువంటి కొందరు పీపుల్ ఈ అమ్మాయిని బ్లిటిల్ చేయడానికి ఆమెకు రికార్డింగ్ డ్యాన్స్ అని ట్యాగ్ చేశారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే రికార్డింగ్ డ్యాన్స్ అనేది ఒకప్పుడు మన గ్రామాల్లో, టౌన్లో పండగ సమయంలో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ తప్ప క్రైమ్ కాదు. సో ఈ అమ్మాయి మీద సోషల్ మీడియాలో కొంతమంది అరాస్ చేస్తూ ఒక వ్యక్తిత్వహనం చేస్తూ ట్రోల్ చేశారు. అందుకే క్లాసికల్ డ్యాన్స్లో తను ప్రపంచ రికార్డు సాధించినటువంటి అమ్మాయి అని చెప్పి, ఇంతకీ ఈ పేరు ఏంటి అని అంటే ట్రాన్స్లేట్ పోస్ట్ అనేటువంటి పేరుతోటి ఈ పోస్ట్ పెట్టారు. సో ఈ అమ్మాయిని సోషల్ మీడియాలో కొంతమంది ఆకతాయిలు ఆట పట్టిస్తున్నటువంటి లేదా వ్యక్తిత్వహనం చేస్తున్నటువంటి పోస్టులు. అందుకే ఇదంతా కూడా వివరణ ఇచ్చారు. నెక్స్ట్, హరీష్ రావు మరో ఔరంగజేబ్. 10 ఏళ్ళు దోచుకొని ఇప్పుడు మళ్ళా సీఎం కుర్చీ కావాలట సీఎం రేవంత్. అమరుల స్తూపం దగ్గర ఉరితాళ్లకు కేసీఆర్ వేలాడినా జనం సానుభూతి చూపరు. అసెంబ్లీకి రమ్మంటే ఆయనకు కాలు నొప్పి అయింది, కట్టె చేతికి వచ్చింది. నల్గొండ సభకు పోయి మాత్రం నోటికి వచ్చిన అబద్ధాలు మాట్లాడిండు. గురుకులాలన్నీ ఇక ఒకే కాంపస్లోకి, ప్రతి సెగ్మెంట్లో 20 ఎకరాల్లో ఏర్పాటు, త్వరలో గ్రూప్ 1 మెగా డిఎస్సి ఉంటుందని ప్రకటన. గురుకుల టీచర్లు, పీడీలు, లైబ్రరీలకు నియామక పత్రాలు అందజేద్దాం. సో కాళేశ్వరం ఖర్చులో సగం వేస్ట్, రూపాయలు 48 పైసలు వృద్ధా. ఆ ప్రాజెక్టు వైట్ ఎలిఫెంట్, ఆదాయమే లేకుండా భారీగా ఖర్చు, 72% నిధులు అప్పుల ద్వారానే, పొంతలు లేని డిపిఆర్ లెక్కలు, ప్లాన్ లేకుండా హడావుడిగా నిర్మాణం, పరిపాలనా అనుమతులు సైతం నిల్, రివైజ్డ్ డిపిఆర్కు నో అప్రూవల్, థర్డ్ టీఎంసీకి కేంద్రానికి నో పర్మిషన్, నో ఇన్ఫర్మేషన్. అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్ సమర్పించిన సర్కార్. సో కాగ్ తేల్చేసింది మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క భాగోతాన్ని మొత్తాన్ని బయటపెట్టింది. సో ఏటా విద్యుత్తుకే 10,647 కోట్లు అవుతాయి. ప్రతి ఎకరాకు 46,364 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి చెప్తారు. కాంట్రాక్టులకే లాభం. సో నిధులన్నీ డైవర్ట్ చేశారు. ఇదంతా కూడా ఒక వైట్ ఎలిఫెంట్ అని చెప్పి నిర్ధారించింది కాగ్. నెక్స్ట్,
మీ నిర్వాహకంతోనే జీతాలకు అప్పులు తేవాల్సిన పరిస్థితి.